Hey everyone, welcome to Shree Handlooms and Funnel Hill Creamery presents Pep Talk with Parnika Season 3 powered by Shubhamastu. మరి పెప్ టాక్ విత్ పర్ణికా సీజన్ 3లో మీరు చూస్తూనే ఉన్నారు. మ్యూజిక్ డైరెక్టర్, సింగర్స్, లిరిక్ రైటర్స్ ఇలా వస్తూనే ఉన్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే అసలు ఈరోజు నేను ఇంట్రొడక్షన్ చెప్తుండగానే నాలోని ఒక వైబ్ మీకు కనిపిస్తుంది అనుకుంటాను. చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఎందుకంటే పెప్ టాక్ విత్ పర్ణికాలో సీజన్ 3గా మనం వచ్చేసాము. ఇన్ని ఎపిసోడ్స్గా ఫర్ ది ఫస్ట్ టైం ఎవర్ వీ హ్యావ్ ఎ లెజెండ్ ఇన్ ఆర్ ఎపిసోడ్ అనమాట. ఈవిడ గురించి నేను చెప్పాలి అంటే మొత్తం ఎపిసోడ్ అంతా సరిపోదు, చెప్పుకుంటూనే వెళ్ళినా ఎన్ని ఎపిసోడ్స్ చేసినా కూడా సరిపోదు. ఎందుకంటే 10,000 పైగా పాటలు పాడి తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ, ఆల్ సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్లో పాడి, హిందీలో కూడా 10,000 పైగా పాటలు పాడి అండ్ డబ్బింగ్ ఆర్టిస్ట్గా చాలా మంది హీరోయిన్స్కి వాయిస్ ఇచ్చి, అంటే హీరోయిన్స్కి వాయిస్ ఇచ్చి మనకి చాలా దగ్గర అయ్యింది ఆ వాయిస్ అనమాట. అండ్ అలాగే సినిమాల్లో సాగర సంగమం సినిమాలో యాక్ట్ చేసి అద్భుతమైన డాన్స్ మనకి కనబరిచిన ది లెజెండరీ సింగర్ ఎస్పి శైలజ గారు ఈజ్ ఆన్ పెప్ టాక్ విత్ పర్ణికా. Namaste ma'am. Thank you very much ma'am for accepting my request. My pleasure. Welcome to Pep Talk with Parnika ma'am. This is from Shree Handlooms. Thank you. And this is from Funnel Hill Creamery and Shubhamastu. Thank you. Ma'am, Pep Talk with Parnika lo usually 2 segments untai ma'am. Okay. First one is rapid fire. Second one is this or that. So let's get into the first segment, rapid fire. మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి మ్యామ్? పెరుగన్నమా? వావ్! వచ్చే జనరేషన్ సింగర్స్కి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? ఒకటే సజెషన్, ఎన్ని ఆపర్చునిటీస్ వస్తే వాటిని వదులుకోకుండా తీసుకోండి. ఓకే, ఎగ్జిబిట్ చేసుకోవాలి. నేను పాడతాను అనేది, అది ప్రతి ఆపర్చునిటీని వాడుకోండి చక్కగా. ఓకే, సాగర సంగమంలో యాక్ట్ చేశారు. దాని తర్వాత యాక్టింగ్ అనే దాన్ని ఎందుకు మీరు కంటిన్యూ చేయలేదు? నాకు ఇష్టం లేదు. ఇష్టం లేదా? అంతే. మీకు చాలా కోపం వచ్చినప్పుడు ఏం చేస్తారు? అస్సలు మాట్లాడను. అవునా? పక్కన వాళ్ళకి కోపం వచ్చేస్తుందేమో. అస్సలు అంటే మాట్లాడిన ఇన్ ద సెన్స్ పని చేసేస్తూ ఉంటాయి, ఇది క్లీన్ చేసేస్తుంటాను, అది తీసేసి అంటే అర్థమైపోతుంది. కొంచెంసేపు వదిలేద్దాం ఇవన్నీ. ఎందుకంటే మనం అప్పుడు మాట్లాడామనుకోండి, అనవసరంగా ఎక్కువ మాటలు వచ్చేస్తాయి. ఏదన్నా ఒకటి అనరాని మాట వచ్చింది అనుకోండి, కామ్ అయిపోయిన తర్వాత మాట్లాడుకోవడం బెటర్. తర్వాత చెప్తాను అనమాట, ఇది నాకు నచ్చలేదు. ఓకే, మీకు ఇండస్ట్రీలో ఎవరైనా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారా? నాకు చిత్ర చాలా క్లోజ్. ఓకే. గోపిక, పూర్ణిమ, ఓకే, వీళ్ళిద్దరు నాకు చాలా క్లోజ్ అనమాట. అన్ని విషయాలు పంచుకుంటాం. అవునా? వావ్. ఓకే, క్రికెటర్స్ ఎప్పుడు చెన్నైకి వచ్చినా బాలు గారు ఇంటికి పిలిచి వాళ్ళకి ఫుడ్ అంటే ఆతిథ్యం ఇచ్చేవారు కదా. సో అందులో మీకు ఏమైనా బ్యూటిఫుల్ మెమరీస్ ఉన్నాయా మ్యామ్? యాక్చువల్గా ఆతిథ్యం ఇచ్చేది మేము. మా ఇంట్లో బాలుగారు మా ఇంటికి వస్తారన్నమాట. ఎందుకంటే తను ఏ టైంకి వస్తారో తెలియదు, బిజీగా ఉంటారు కాబట్టి. సో వాళ్ళు ఏంటంటే క్రికెటర్స్ అనగానే ఒక టైమింగ్ ఉంటుంది వాళ్ళకి, 7 to 10. మళ్ళీ పక్క రోజు వాళ్ళు క్రికెట్ ఆడాలి కాబట్టి ఆ టైంకి వెళ్ళిపోతారు. ఓకే, ఆ టైంకి వస్తారు. మధ్యలో బాలుగారు జాయిన్ అవుతారనమాట. ఇంకా బాలుగారు వచ్చేసారంటే ఏం లేదు, పాటలు, సందడి. ఒకసారి వాళ్ళు కూడా పర్లేదు సార్, ఒక 1 hour ఎక్స్ట్రా అయినా పర్వాలేదు అంటారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు భోజనాలు అన్నీ అయిపోయి వెళ్ళిపోతారు అనమాట. ఇంకొక సెషన్ ఉంటుంది. ఓకే, అప్పుడు ఇంకా మా పాటలు మేము పాడుకోవడం, అన్నయ్య గారు ఇవన్నీ. అందుకని వాళ్ళు వస్తున్నారంటే మాకు చాలా సరదాగా ఉంటుంది. ఎందుకంటే అన్నయ్య కూడా వస్తారు, అన్నయ్యతో పాటు ఎక్కువ టైం స్పెండ్ చేయొచ్చు. మన పార్దు, మల్లికార్జున అక్కడ ఉన్నప్పుడు వాళ్ళు కూడా వచ్చి జాయిన్ అయ్యేవాళ్ళు అనమాట. అన్ని తెల్లవారుజామున వరకు పాటలు, రకరకాల పాటలు పాడుకొని అప్పుడు అదొక మంచి జ్ఞాపకం. వావ్, గ్రేట్ మ్యామ్. ఇంట్లో మీరు చాలా కూల్ ఉంటారా లేకపోతే చాలా స్ట్రిక్ట్ ఉంటారా? 2 మిక్స్డ్ అని చెప్పచ్చు. ఓకే, కూల్గా ఉంటాను, కొంచెం స్ట్రిక్ట్గా కూడా ఉంటాను. ఎలాంటి విషయాల్లో స్ట్రిక్ట్గా ఉంటారు? అంటే ఇంటి శుభ్రత విషయంలో కానీ, ఎక్కడ తీసిన వస్తువులు అక్కడ పెట్టడం కానీ, ఆ విషయాల్లో స్ట్రిక్ట్గా ఉంటాను. మీకు కడుపు నొప్పి వచ్చేంత నవ్విన రీసెంట్ సిచ్యువేషన్స్ ఏమన్నా ఉన్నాయా? అంటే ఏదన్నా పాత సినిమాలు చూస్తే నవ్వుతాను. జంజాల్ గారి సినిమాలు అది చూస్తే, శ్రీవారికి ప్రేమలేఖలో పర్టికులర్గా ఒక సీన్ ఉంటుంది, నాకు ఎప్పుడు చూసినా నవ్వు వస్తుంది. రానా అన్న, ఇప్పుడే వస్తున్నావా? లేదురా, ముందే వచ్చి మెట్ల కింద దాంకున్నాను అంటారు. అది ఎప్పుడు విన్నా నాకు నవ్వు వస్తుంటుంది. ఓకే, మనుషుల్లో మీరు ఎన్నో జనరేషన్గా ఎంతో మందిని చూసారు ఇండస్ట్రీలో, అవుట్ ఆఫ్ ఇండస్ట్రీ, అసలు బోల్డ్ ఎంతమందిని చూసారు కదా. మీలో అంటే ఆ మనుషుల్లో మీకు నచ్చని ఒక ట్రేట్, మీకు టర్న్ ఆఫ్ ఏంటి, మీకు నచ్చదు?
నాకు ఎక్కువ మాట్లాడుతూ ఉన్నారు అనుకో, అంటే మనల్ని మాట్లాడనివ్వకుండా వాళ్ళే మాట్లాడుతూ ఉంటారు. సో మనం చెప్పేది వినరు. ఈవెన్ ఫోన్ కాన్వర్జేషన్లో కూడా మనం చెప్పేది వినకుండా వాళ్ళే చెప్తూ ఉంటారు విషయం అంతా. రిపీట్, అది నాకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. తర్వాత గాసిప్, దానికి కొంచెం దూరంగా ఉంటాను. ఓకే. మీరు ఇన్స్టాగ్రామ్ వాడతారా? ఇన్స్టాగ్రామ్లో లేను, ఫేస్బుక్లో లేను. లేరా? నా తరఫున ఎవరో ఉన్నారు. ఓకే. లేటెస్ట్గా వచ్చిన సింగర్స్లో మీకు నచ్చని ఒక క్వాలిటీ చెప్పండి, నచ్చిన ఒక క్వాలిటీ చెప్పండి. జనరల్గా నచ్చిన క్వాలిటీ అంటే అందరూ చాలా ధైర్యంగా పాడుతున్నారు. తర్వాత రేంజ్ చాలా బాగుంటుంది, మంచి రేంజ్ ఉంటుంది. అంటే పాటలన్నీ ఇప్పుడు అంతే రేంజ్లో ఉంటాయి, అందరికీ రేంజ్ చాలా బాగుంది. నచ్చని క్వాలిటీస్ అంటే ఏంటంటే ఆల్మోస్ట్ అందరి వాయిస్లు ఒకలాగే వినపడుతున్నాయి. అది ఎందుకో నాకు తెలియదు, అది నాకు అనిపిస్తుందో అందరికి అనిపిస్తుందో తెలియదు, కానీ అందరి వాయిస్లు లేకపోతే ఒకళ్ళలాగే పాడడానికి ఏమన్నా ప్రయత్నించడం వల్ల అలా వస్తుందో తెలియదు, కానీ కొంచెం ముఖ్యంగా అందరూ గుర్తుపట్టలేకుండా ఉన్నాం. ఇది పలాని వాళ్ళు పాడారు అని గుర్తుపట్టలేకుండా. ఈ రెండు విషయాలు నాకు అలా. ఓకే. మీరు బాగా అడ్మైర్ చేసే ఒక పొలిటీషియన్ ఎవరు మ్యామ్, కటింగ్ అక్రాస్ ది పార్టీస్? బాగా చాలా కష్టమైన అడుగుతున్నా పనిగా నువ్వు. నేను అటువైపుకే అసలు వెళ్ళను మా. అబ్బా, ఎక్కడో ఎవరన్నా తీసుకొస్తాను, పై నుంచి తీసుకొస్తాను. నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఎటో కాకుండా, అంటే ఎవ్వరికి సంబంధం లేదు, చాలా మందికి ఇన్స్పిరేషన్ కదా. అవును మ్యామ్. చాలా మందికి ఇన్స్పిరేషన్. అంటే ఒక పంధాలో వెళ్తున్నా, దీన్ని ఈ పంధా కాదు, అట్లాంటి టైంలో ఇలా వెళితే జరుగుతుంది అని ధైర్యంగా నిలబడి తను నమ్ముకున్న సిద్ధాంతానికి ఆయన చావునైనా ఎదుర్కొన్నారు కదా. అది నాకు ఆ ధైర్యం నచ్చుతుంది నాకు. అంటే సుభాష్ చంద్రబోస్ అనగానే మనకి తెలియకుండానే ఏదో ఒక మనమే స్ట్రైట్గా నిలబడతాం జెండాలాగా కదా, అలా అనిపిస్తుంది. ఓకే. బియాండ్ సింగింగ్, డబ్బింగ్, మూవీస్ అండ్ ఆల్ ఆఫ్ దిస్ మీరు ఏది ఎంజాయ్ చేస్తారు? మెడిటేషన్. అవునా? వావ్. నాకు రోజు అలవాటు ఉంది, అది అలా జీర్ణించుకుపోయింది అన్నమాట. ఎస్పీపీ గారు మీకు ఇచ్చిన, బాలు గారు మీకు ఇచ్చిన చాలా ప్రెషియస్ గిఫ్ట్ ఏంటి మ్యామ్? బాలు గారు యాక్చువల్గా నా మ్యారేజ్కి ఇంకా మండపానికి ఆ అమ్మాయిని తీసుకెళ్తున్నారు, అన్నయ్య వదిన తీసుకెళ్తున్నారు అనమాట. ఐ వాజ్ సో టెన్స్డ్. నాకెందుకంటే భయం, పెళ్ళి అంటే పాడకూడదు అంటారేమో, వాళ్ళు ఎలా తీసుకుంటారో, ఇవన్నీ చాలా ఉండేవి కలగాపులగంగా. అన్నయ్య నీకు భయం లేదు, వాళ్ళు మంచి ఫ్యామిలీ, వాళ్ళు బాగా చూసుకుంటారు, ఇవన్నీ చెప్తూ పెళ్లి మండపానికి తీసుకొచ్చారు. అక్కడ మెట్లు ఎక్కుతున్నాను అనమాట. అప్పుడు ఒక రోజు తీసుకొచ్చి ఇచ్చారు అన్నయ్య. నీకు భయం లేదు, నీ లైఫ్ బాగుంటుంది, డోంట్ వరీ, మేము ఉన్నాం కదా అని చెప్పి ఇచ్చారు. అది ఆయన ఇచ్చిన ఒక 10 minutesకి సుధాకర్ గారు కూడా ఒక రోజు తీసుకొచ్చి ఇచ్చారు, వెల్కమ్ టు మై లైఫ్ అని చెప్పి. సో అన్నయ్య ఇచ్చిన ధైర్యం, నిజంగా సుధాకర్ గారు కూడా అదే ధైర్యాన్ని ఇచ్చారు. ఏం భయం లేదు, మన ఇద్దరం ఒకటే ప్రొఫెషన్లో ఉన్నాం కాబట్టి. ఇప్పటి వరకు అలాగే. అమెరికా ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో ట్రంప్తో పాటు ఆపోజిట్గా జో బైడెన్ ప్లేస్లో పోటీ చేస్తున్నది ఎవరు? కమలా హారిస్. ఎస్. మీరు బయటకు వచ్చేటప్పుడు, ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడు కంపల్సరీగా బ్యాగ్లో ఉండాల్సిన 5 things ఏంటి మ్యామ్? 5 things. ఎస్. ఏలకులు ఉంటాయి. ఓకే. తర్వాత నా గురువు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి ఫోటో ఉంటుంది, అందులో ఉంటుంది. ఓకే. ఒక పెన్ను తప్పకుండా ఉంటుంది. ఓకే. ఇంకేముంటుంది, ఒక బుజ్జి భగవద్గీత ఉంటుంది, చిన్నది అది ఉంటుంది. ఓకే. అంతే. ఇంకా 5 అంటే ఇంకా మీరు ఉన్నారు కాబట్టి థ్రోట్ లాజెన్సెస్ ఏమన్నా ఉంటే పెట్టుకుంటాను పాడడానికి. దానికి ఫోన్ ఇంకా ఆబ్వియస్, ఫోన్ ఆబ్వియస్ అవి ఉంటాయి, బ్యాగ్లో అవన్నీ ఉంటాయి. అదే. వావ్, నైస్. మీకు ఎప్పుడన్నా వెస్టర్న్ అవుట్ఫిట్స్ వేసుకుని బయటికి వెళ్ళాలి అన్న కోరిక ఎప్పుడన్నా వచ్చిందా? ఎప్పుడు అనిపించలేదు. ఎందుకంటే నేను చాలా వేసుకున్నాను అలా. అంటే అప్పుడు మీడియా ఇంత లేదు కాబట్టి నేను స్కర్ట్స్, ప్యాంట్, జీన్స్, టీ షర్ట్స్ అన్నీ వేసేసుకున్నాను. అన్నీ వేసుకున్నాను కాబట్టి నాకు వేసుకోలేదనే కొరత ఏమీ లేదు. వావ్. ఎప్పుడన్నా ఇప్పుడు సడన్గా ఒక హీరోకి కానీ హీరోయిన్కి కానీ మదర్ క్యారెక్టర్, మంచి క్యారెక్టర్ ఉంది, మీరు చేస్తారా అని అడిగితే మీరు చేస్తారా? చాలా మంది అడిగారు, ఇప్పుడు రీసెంట్గా కూడా అడిగారు, చేయండి. అవునా? నాకు కల్లో కూడా భయం వేస్తుంది. నేను ఒప్పేసుకున్నట్టు సినిమా, అయ్యో నిజంగా లేదు, ఇది కలే శైల, ఇది కలే అని చెప్పుకుంటూ. మీకు ఏమైనా ఫోబియాలు ఉన్నాయా? ఫోబియా, కాక్రోచ్. అవునా? మా అబ్బాయి చెప్తుంది, దాన్నే చూస్తూ ఉండమ్మా, దాన్నే చూస్తుంటే అది పోతుంది అంట. వాడికేమో బల్లి అంటే ఫోబియా.
నేను అదే నువ్వు బల్లిని అలా చూడు, నేను బల్లిని అలా చూస్తాను కదా అంటాను. ఎందుకు కాక్రోచ్ అంటే చిన్నప్పటి నుంచి నాకు ఫోబియా. ఓకే. శ్రీకర్, మీరు చెప్పిన అడ్వైజ్ ఎంత చెప్పినా వినని ఒక అడ్వైజ్ ఏదన్నా ఉందా? పెళ్ళి. శ్రీకర్ మామూలుగా అన్నీ వింటాడు. వాడికి నేను చెప్పింది నచ్చితే వాడు నో ప్రాబ్లం, నచ్చలేదంటే ఎందుకు నచ్చలేదు చెప్తాడు. అమ్మా ఇట్లా ఉంది, ఇది నన్ను చేయమంటావా, నువ్వు చేయమంటే ఆలోచిస్తాను నేను, అప్పుడు కూడా చేస్తానని చెప్పడు. చెయ్యాలి అంటే ఆలోచిస్తాను, ఇది ఇలా ఉంది అంటే నేను అవుట్ ఆఫ్ ద వే అయితే ఎవరు వెళ్ళక్కర్లా. చెప్పింది నచ్చితే చేయండి, లేకపోతే లేదు. నాకైనా అంతే, వాడికైనా అంతే, మా వారికైనా అంతే. ఓకే. శుభలేఖ సుధాకర్ గారికి మీకు అంటే హస్బెండ్ అండ్ వైఫ్ అంటే ఆర్గ్యుమెంట్స్ ఏవో అవుతుంటాయి కదా రెగ్యులర్గా, ఆన్ డైలీ బేసిస్ కూడా అవుతున్నాయి, ఆబ్వియస్లీ అవుతుంటాయి. రెగ్యులర్గా చాలా ఫ్రీక్వెంట్గా ఏ విషయాల్లో అవుతుంటుంది? బద్ధకం, సోమర్తనం. యాక్టింగు, షూటింగు అంటే 24 గంటలు నిద్రపోరు అస్సలు. 24 గంటలు ఏంటి, 48 గంటలు అట్లా జరిగిపోయినా కూడా నిద్రపోరు. అలా దాంట్లో అంత పిచ్చి అనమాట, ఉండిపోతారు. అదే ఆ రోజు షూటింగ్ లేదు అంటే బెడ్ మీద నుంచి అసలు లేవరు. అంటే కొంచెం ఏదైనా తినో తాగో పడుకోండి అంటే అస్సలు లేవరనమాట. అట్లా 3 రోజులు 4 రోజులు కూడా నిద్రపోతారు. అదొక్కటి. తర్వాత రెగ్యులర్గా వాకింగ్ చేయరు, అది కూడా నాకు దాని మీద కూడా అంటే అది చెప్తూ ఉంటాను. బద్ధకం ఎక్కువైంది, వాకింగ్ చేయాలి అంతే, అంతవరకు చెప్పొదిలేస్తాను, దాన్ని సాగదీయడాలంటూ ఉంటాను. ఓకే. ముందు జనరేషన్ పాటల్లో లిరిక్స్ చాలా బాగుండేవి, ఇప్పుడున్న వచ్చే జనరేషన్ పాటల్లో అసలు లిరిక్స్ చాలా వల్గర్గా ఉంటున్నాయి, అస్సలు అశ్లీలంగా ఉంటున్నాయి అని చెప్పి ఇలాంటి చాలా టాక్ ఉంది. కానీ ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి పాత జనరేషన్లో కూడా చాలా వల్గర్ లిరిక్స్ ఉన్నాయి కదా పాటలు అని చెప్పి చాలామంది పోస్ట్ కూడా చేస్తున్నారు సోషల్ మీడియాలో. సో వాట్స్ యువర్ కాల్ ఆన్ దిస్ మ్యామ్? అంటే మీరేమంటారు? ఇది ఈ పాటల్లో అసభ్య పదజాలాలు అనేది అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. యాక్చువల్గా నిజంగా అప్పుడు ఉన్నాయి, ఇప్పుడే ఉన్నాయి. ఇప్పుడు విజువల్లో ఎక్కువైంది, దాని మీద ఇంపాక్ట్ పడుతుంది మీకు పాటలకు. ఎందుకంటే మీకు ఇప్పుడు యాక్చువల్గా మీకు పాట వింటే ఆ పాట అర్థం ఏంటో అసలు అర్థం కాదు. నిజంగా 2-3 సార్లు వింటే కానీ మా అబ్బాయిని అర్థం, ఆ వర్డ్ ఏంటి, తెలుగు పాట అయినా అదేంటి నాకు అర్థం కాలేదు, నీకు అర్థమైందని. సో అదేంటంటే ఇప్పుడు విజువల్గా కూడా దానికి కలిసేటప్పటికి ఆ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంది. అప్పుడు కూడా ఉండేది, కాకపోతే అప్పుడు కొంచెం సెన్సారింగ్ అది ఉండేది, దానివల్ల మనకి కొన్ని తగ్గినాయి. అప్పుడు కూడా ఉన్నాయి, లేవని నేను చెప్పను, ఎలా పాడారు అంటే ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే అది అప్పుడు ఒక 40% ఉంటే ఇప్పుడు ఒక 70%కి వస్తుంది. కాకపోతే మన అదృష్టం ఏంటంటే ఈ సౌండ్ దీంట్లో సగం మనకు అర్థం కాకుండా తప్పించుకొని పోతుంది, బట్ విజువల్లో తెలుస్తుంది, విజువల్లో కూడా వస్తుంది అనమాట. అది కొంచెం బాధాకరమే, కొంచెం తగ్గించవచ్చు. ఆ ఒక్క అసభ్య పదజాలం అనే నేను చెప్పను, ఈ వైలెన్స్ కూడా అది కొంచెం ఎక్కువైందనే చెప్పచ్చు. నేను చాలా సినిమాలు చూడడానికి మా అబ్బాయి చెప్తాడు, ఈ సీన్ అయిపోయింది బయటకు రా అంటాడు. అట్లా చూస్తుంటాను అనమాట. అది నేను చూడలేను, అంత గోరీ ఎక్స్ప్రెషన్స్ అవి అన్నీ చూడలేను. ఓకే ఓకే ఓకే, చాలా చాలా బాగా చెప్పారు మ్యామ్. అంటే పాట విన్నప్పుడు తెలియకపోయినా విజువల్ వల్ల ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. నైస్, చాలా బాగా చెప్పారు మ్యామ్. మీరు చాలా లాంగ్వేజెస్లో పాడారు కదా, ఏ లాంగ్వేజ్లో పాడడం చాలా టఫ్ అనిపించింది? మలయాళం. అవునా? మలయాళం. ఎందుకంటే మలయాళం అయితే తెలుగు వాళ్ళకి ఈజీ, తెలుగు వాళ్ళకి ఏ భాష అయినా పాడడం ఈజీ, కానీ మలయాళం కొంచెం కష్టం. అన్నయ్య కూడా చాలా మలయాళం కొంచెం పాడడం కష్టమే. నాకు ఒక మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు జయసుదాస్ గారు, బాలు కంటే నీ ప్రొనౌన్సియేషన్ బాగుంది. ఇప్పుడు మీ ఏజ్కి తగినట్టుగా మీ హెల్త్ గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు ఏంటి? ఫుడ్ చాలా కొంచెంగా అంటే పోర్షన్ కొంచెం తీసుకుంటాను, కొంచెం ఎక్కువ సార్లు తీసుకుంటాను. చాలా స్ట్రిక్ట్గా ఉంటా ఫుడ్ విషయంలో. అవునా? చాలా స్వీట్స్ అవి ఎక్కువ తిన్నాను, మరి ఎందుకు లావయ్యారన్నచ్చు, అది ఏజ్తో వచ్చిన. ఫ్రూట్స్ ఎక్కువ తింటాను, టైం అంటే టైం పాటిస్తాను, డైలీ 1/2 అవర్ వాక్ చేస్తాను, మెడిటేషన్ చేసుకుంటాను, ఇంకేం లేదు. వావ్, గ్రేట్ మ్యామ్. ఓకే, ఇప్పుడు నేను కొన్ని పేర్లు చెప్తాను మ్యామ్, అవుట్ ఆఫ్ 10 వాళ్ళని రేట్ చేయాలి మీరు. కల్పనక్క 8. ఓకే. గోపికక్క 8. ఎస్పి చరణ్ గారు 7. రఘు కుంచె గారు 6. మల్లికార్జున్ గారు 7. ఓకే. శ్రీకృష్ణన్న 8. ఓకే. ఉషా గారు 8. కౌసల్యక్క 6. ఓకే. స్పెల్ ది వర్డ్ ఫెరా. ఫెరా PHERRA.
RAOH. అంటే ఈజిప్షియన్ రూలర్స్ని అలా అది తెలిసింది, ఫెరా అనేది తెలుస్తుంది కానీ బట్ PH పట్టుకున్నాను. అవును, అది పట్టుకున్నారు మ్యామ్. ఓకే, ఒక మంచి సామెత చెప్పండి మ్యామ్, మీరు ఎక్కువ యూజ్ చేసేదన్నా పర్వాలేదు. అన్నం లేదని అయ్యో అని ఒకటి ఏడుస్తుంటే, నా మీసాలు పాయసంలో పడింది ఎవరన్నా తీయండి అని ఒకటి ఏడుస్తున్నట్ట. గుడ్ మ్యామ్, చాలా బాగుంది. ఓకే, నేను ఇప్పుడు కొన్ని నేమ్స్ చెప్తాను మ్యామ్, వాళ్ళ గురించి ఒక 2 క్వాలిటీస్ అన్న మీరు చెప్పాలి, ఎందుకంటే మీరు చాలా దగ్గరగా చూసున్నారు కాబట్టి. ఇళయరాజా గారు డివోషన్. ఓకే, డివోషన్ అంటే ఆధ్యాత్మికంగా కూడా చెప్తున్నారు. ఒక మ్యూజిక్ పరంగా కూడా కాదు కానీ ఆధ్యాత్మికంగా కూడా వేరే లెవెల్లో ఉన్నారు. చూడ్డానికి మొట్టమొదటిసారి చూడగానే చాలా టఫ్గా, అసలు కొంచెం అప్రోచ్ అవ్వడం కష్టం అనిపిస్తుంది. కానీ మనం రివర్స్లో వెళ్ళామనుకోండి ఆయన దగ్గరికి, సరదాగా వెళ్ళి నేను ఇలాగే ఉంటాను, మీరు ఇలాగే ఉండాలి అని అంటే మనతో దిగి వచ్చేస్తారు. ఓకే, కేవి మహాదేవన్ గారు చాలా సరదా, హ్యాపీ గో అండ్ లక్కీ అనమాట. మనం ఒక సాంగ్ కంపోజ్ చేసి మనకి ఇచ్చారు, అక్కడ నాకు ఒక గమకం రాలేదు, మామ నాకు ఈ గమకం రాలేదు, నీకేం వస్తుంది అంటారు, ఇది వస్తుంది, అది పాడే, నేను కదా నేను పిలిచాను, నువ్వేం పాడతావో నాకు తెలియాలి, నీకు కష్టమైంది నేను ఇవ్వకూడదు కదా అనే రకం మామగారు అనమాట. అసలు ఆయన స్టూడియోకి వస్తుంటేనే సరస్వతి దేవాల నడి చూస్తున్నట్టు ఉంటుంది, ఆ తెల్లటి బట్టలు, అది విభూతి పెట్టుకొని అసలు అట్మాస్ఫియర్ మారిపోతుంది. ఓకే, రమేష్ నాయుడు గారు మై స్వీట్ డార్లింగ్ రమేష్ నాయుడు గారు ఎంత ఎంకరేజ్ చేశారు నన్ను. అసలు ఆయనకు విపరీతమైన కోపం, ఎంత కోపం అంటే పాట ఎవరిదన్నా సరిగ్గా రాకపోతే ఇంకా తిట్టేస్తారు, ఆయన ఇలా కొట్టేస్తారు, అమృతాంజనం తీసి రాసేసుకుంటారు, ఇవన్నీ చేసి చెత్త 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 అంటారు. ఇవన్నీ అంటారా, నా దగ్గరకు వచ్చేటప్పుడు మనకు ఒక్క మాట అంటారు, ఎవరు తప్పు చేసినా నేను బాలుగారు పాడుతుంటే నేను తప్పు చేస్తే బాలుగారు అంటారు, బాలుగారు అదేంటి సార్, తను తప్పు చేస్తే నన్ను తిడతారు, పాపను ఏమనుకుంటుంది, పాప చిన్నది, పాపని మనం ఎంకరేజ్ చేయాలి. అలాగే నన్ను చాలా ఎంకరేజ్ చేశారు. ఆయనకి నా మీద నాకంటే కూడా ఆయనకి నమ్మకం ఎక్కువ. నువ్వు ఈ పాట పాడగలవు, నువ్వు పాడుతావు, నువ్వు ప్రాక్టీస్ చెయ్యి అని చెప్పి చాలా ఎంకరేజ్ చేశారు. గ్రేట్ గ్రేట్. చక్రవర్తి గారు ఎంత అందరూ మన వాళ్ళే. చక్రవర్తి గారు నాకు ఇంకొక అన్నయ్య, అంతే అంతే అనమాట. తను ఒకటే అనేవారు, ఎవరు లేకపోయినా నేను సైలెంట్ పెట్టుకుని సినిమాలు చేసేస్తాను అని, పాడిచేస్తాను నీ దగ్గర అనేవారు అనమాట. తన ప్రతి బర్త్డేకి నాకు, సుశీలమ్మ గారికి, జానకమ్మ గారికి చీరలు పెట్టేవాడు అనమాట. చాలా మాకు ఫ్యామిలీ ఆయన లేరంటే నిజంగా చాలా బాధగా అనిపిస్తుంది. అండ్ ప్రతి సినిమాలో నేను అడుగు పెట్టాక, ఇండస్ట్రీలోకి వచ్చాక ప్రతి సినిమాలో ఒక పాట నా చేతి పాడు, నన్ను ఇంట్రడ్యూస్ చేయడమే కాదు, చేయబట్టుకొని ప్రతి సినిమాలో నన్ను సింగర్గా నిలబెట్టారు. ఇటు తమిళ్లో ఇళయరాజా గారు ఎలాగో, తెలుగులో చక్రవర్తి గారు అలా నిలబెట్టారు. గ్రేట్ మ్యామ్, గ్రేట్ మ్యామ్. బాలు గారితో మీకున్న చాలా ఎమోషనల్ మూమెంట్ ఇది? నాకు తెలిసి ఒక ఎమోషనల్ ఏంటంటే, నాన్నగారు చనిపోయారు, ఇంకా సీప్ అవ్వలేదు మాకెవరికి అది. సో ఎవరో, నాకు అసలు ఏడుపు ఏం రాలేదు, పోనీ సఫర్ అవ్వకుండా పెద్ద వెళ్ళిపోయారు, అదేది సీప్ అవ్వలే ఇంకా. అంటే అప్పుడు ఎవరో అడుగుతున్నారు అనమాట, ఏంటి బాలుగారు మీరు శైలజ గారు మామూలుగా అలాగే ఉన్నారు, బాధ లేదా మీకు అంటే, మీ ఇద్దరం కూడా ఏడిస్తే పనిచేసేవాళ్ళు ఎవరు ఉంటారు, నాన్న లేరు మాకు తెలుసు, అది ఎప్పుడో కొడుతుంది, హిట్ అవుతుంది మాకు, అదొకటి నాకు చాలా ఇది ఎమోషనల్ లేదు ఒకటి. తర్వాత మేము ఏషా మస్తాని అని ఒక ప్రోగ్రామ్ చేసాం హైదరాబాద్లో, అది ఆర్డి బర్మన్ గారి ట్రిబ్యూట్ చేసాం అనమాట. సో ఆ ప్రోగ్రామ్ అంతా అయిపోయాక హీ హగ్డ్ మీ అని నన్ను నుదుటి మీద ముద్దు పెట్టుకున్నారనమాట. ఈ ప్రోగ్రామ్ అంతా ఒక ఎత్తు, నువ్వు పాడింది ఒక ఎత్తు. సో ఇట్ వాస్, అవన్నీ నాకు చాలా ఆనందకరమైన మూమెంట్స్. అంటే చెప్తుంటే మాకే గూస్ బంప్స్ వస్తున్నాయి మ్యామ్. అంటే మీ ఎక్స్పీరియన్స్, పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉండి ఉంటుంది. ఓకే, చాలా జోవియల్ మూమెంట్ చెప్పండి బాలు గారితో. బాలుగారు జోవియల్ మూమెంట్ అంటే, కొన్ని ప్రాంక్స్ కూడా చేస్తారు అన్నయ్య. మేమందరం సిలోని వెళ్ళాం ప్రోగ్రామ్కి వెళ్తే, అక్కడ ఈ థర్మకోల్ ఉంటుంది కదా, థర్మకోల్ వాళ్ళు మామూలుగా ఇట్లా బ్లాక్స్ లాగా ఉంటుంది, అవి కరెక్ట్గా మన కారపూస లాగా పెట్టారు, అలా ఉన్నాయి థర్మకోలు, కారపు వైట్వి. సరే అన్నయ్య, మేము ఇక్కడి నుంచి 4 రోజులు ఉండాలి కాబట్టి కుక్కును కూడా తీసుకెళ్ళాం మాతో పాటు. ఆయనకేం చెప్పారంటే, ఆయన కొంచెం మసాలా వేసి పెట్టి, దానికి పసుపు కారం అంతా సీజనింగ్ అంతా చేసి టేబుల్ మీద పెట్టి, అన్నయ్యతో పాటు 2 ఫ్రెండ్స్ వచ్చారు.
వాళ్ళిద్దరు అతను చాలా బాగా చేస్తారు, తాజ్లో చేస్తారు. ఓకే ఓకే ఓకే. రాజన్ మాకోసం స్పెషల్గా చేసేవాళ్ళు తీసుకొని ఏంటి ఇలా ఉంది ఇట్లా అనిపిస్తుంది అన్నమాట. అంటే అప్పుడు అన్నయ్య సీరియస్గా అది థర్మోకోల్ అంటారు, అది మిక్చర్ కాదు. వాడు కోపం వచ్చేసి వాళ్ళిద్దరికి కొట్టడానికి అలాంటివన్నీ చాలా చేస్తారు. స్టేజ్ మీద మేము యాక్చువల్లీ ఎక్కువ చూడడం, స్టేజ్ మీద కూడా చాలా లైవ్లీగా జంజాల గారు కలిసారంటే చాలా ఒక ట్రిక్ చేస్తామండి. అది మీరు ఎవరన్నా తట్టుకున్నారంటే మీకు మేము చెప్పింది మీరు ఇప్పుడు మీరు ఈ పని మీరు చేస్తారు అంటే ఆ పని మీరు చెయ్యలేరు. మీరు ఆ పని చేశారంటే మీకు మేము డబ్బులు ఇస్తూ ఉంటారు. సార్ ఏంటి అంటే ఈ టేబుల్ మీద మీరు నిలబెడతారు సార్, మేము 1 to 10 లెక్క పెడతాం. ఆ 1 to 10 లెక్క పెట్టే లోపల మీరు దిగిపోవాలి. దిగిపోతే మేము మీకు డబ్బులు ఇచ్చేస్తాం. దిగలేదనుకోండి మీరు అట్లే ఉండాలి. 1 2 3 8 చెప్పేసి వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. 9 చెప్పండి సార్, మేము చెప్తాను సార్, మీకెందుకు మీరు నిలబడండి. ఈ ప్రకారంగా 1 గంట సేపు వాళ్ళని నిలబెడతారు అనమాట. వాళ్ళు ఇప్పుడు అర్థమైంది సార్, మాకు అర్థమైంది, మా డబ్బులు వద్దు ఏమొద్దు మమ్మల్ని తింపే. ఈ రకంగా చాలా అల్లర్లు చేస్తారు, చాలా అల్లర్లు చేస్తారు బాలుగారు. వావ్, దట్స్ ఆసమ్ మ్యామ్. సో వీఆర్ డన్ విత్ ర్యాపిడ్ ఫైర్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద సెకండ్ సెగ్మెంట్, దిస్ ఆర్ దాట్. సింగింగ్ ఆర్ డబ్బింగ్, ఏది చాలా ఇష్టం? సింగింగ్. ఓకే. ఆంధ్ర ఆవకాయ ఆర్ చెన్నై సాంబార్? ఆంధ్ర ఆవకాయ. రేడియో ఆర్ మ్యూజిక్ యాప్స్? రేడియో. ఓకే. విచ్ వన్ వుడ్ యూ చెరిష్ ద మోస్ట్? బాలు గారు యాజ్ యువర్ బ్రదర్, బాలు గారు యాజ్ ఎ లెజెండరీ సింగర్? మై బ్రదర్. మీకు ఏవి టఫ్ అనిపిస్తాయి మ్యామ్, రికార్డింగ్సా స్టేజ్ షోసా? స్టేజ్ షో. కో సింగర్గా వీళ్ళిద్దరిలో ఎవరితో ఎక్కువ ఎంజాయ్ చేస్తారు, మనో గారు ఆర్ ఎస్పి చరణ్ గారు? ఇద్దరితో ఎంజాయ్ చేస్తాను నేను. ఇద్దరే సేమ్, ఇద్దరు కోతులే ఇద్దరితో. ఇంకా మనతో ఇంకొక రవ్వ ఒక్క బిట్ ఎక్కువే. మనో తెలుసు కదా మనో ఎలా ఉంటారు. నేను చిత్ర కలిసామంటే మనో నేర్పిస్తాం అనమాట, ఆ లెవెల్కి వెళ్ళిపోతాం అనమాట. ఓకే, నైస్. శుభలేఖ సుధాకర్ గారిది ఫస్ట్ ఇన్నింగ్స్లో చేసిన రోల్స్ ఇష్టమా, సెకండ్ ఇన్నింగ్స్లో చేసిన రోల్స్ ఇష్టమా? ఎనీడే శుభలేఖ సుధాకర్ గారు, శుభలేఖే ఇష్టం. అవునా? చాలా ఇష్టం, ఎందుకంటే ఫస్ట్ మూవీలో అంత బాగా చేశారు ఆయన, చాలా బాగా చేశారు. అప్పుడు అనుకున్నాను అనమాట, అబ్బాయి బాగా చేశారు ఈ అబ్బాయి అని అందరూ అనుకున్నాము. నైస్. మీరు గోల్డ్ జ్యువెలరీ ఎక్కువ ప్రిఫర్ చేస్తారా, డైమండ్ జ్యువెలరీ ప్రిఫర్ చేస్తారా? ప్రిఫరెన్స్ అంటూ ఏం లేదమ్మా, ఎక్కువగా తీయకుండా ఏది ఉండదు, మార్చుకోకుండా ఏది ఉంటుందో అది. పాలిటిక్స్ ఆర్ క్రికెట్? క్రికెట్. వావ్. ఒక హాలిడే దొరికితే మీకు వర్క్ నుంచి హాయిగా రెస్ట్ తీసుకుంటారా, లేకపోతే ఇల్లంతా సర్దుకుంటారా? ఎవ్వరు లేకుండా మా ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉంటా. అవునా? ఎవ్వరు ఉండకూడదు, పని వాళ్ళతో సహా ఎవ్వరు ఉండకూడదు, నేను ఒక్కదాన్ని ఎంజాయ్ చేస్తాను. అవునా? అంటే ఏం చేస్తారు? ఏం చేయను, నేను నా మెడిటేషన్ ఇవే చేసుకుంటాను. ఓకే. అంటే వీళ్ళు వస్తారు ఈ టైంకి లేవాలి, వీళ్ళు వస్తారు ఈ టైంకి కూర్చోవాలి, ఇవన్నీ ఉండవుగా. ఎవరు రాకూడదు, నో గెస్, నో పని వాళ్ళు, నో ఇంట్లో వాళ్ళు ఎవరు ఉండకూడదు. తలుపేసేసుకుని హాయిగా మన ఇష్టం, నా దేవుడు, నా పుస్తకాలు, నా పాటలు, నా క్రికెట్. సూపర్. మీరు బ్రాండ్స్ వాడడం ఇష్టపడతారా, లేకపోతే లోకల్ స్టఫ్ వాడడం ఇష్టపడతారా? నాకు బ్రాండ్స్ పిచ్చి అస్సలు లేదమ్మా, అస్సలు లేదు. ఎందుకంటే ఆ బ్రాండే మామూలుగా కూడా దొరుకుతుంది, ఏదేదో చెప్పడం కష్టం. ప్రెజెంట్ మ్యూజిక్ డైరెక్టర్స్లో whom would you choose? DSP గారు or తమన్ గారు? DSP. సిద్ శ్రీరామ్ or అర్జిత్ సింగ్? అర్జిత్ సింగ్. విజయ్ దేవరకొండ or నాని? నాని. ఓకే. కాఫీ or టీ? కాఫీ. ఓకే. స్వీట్స్ ఇష్టమా, హాట్స్ ఇష్టమా? 1% స్వీట్ వేసుకోవచ్చు, అందుకే జాగ్రత్తగా ఉంటుంది స్వీట్. స్వీట్ ఇష్టం, ఇంట్లో అందరికీ స్వీట్ ఇష్టం. ఓకే. ఇంట్లో హాయిగా కూర్చొని ఓటీటీలో మూవీస్ చూడడం ఇష్టమా, థియేటర్కి వెళ్ళి చూడడం ఇష్టం? ఇంట్లో చూడడం ఇష్టం, థియేటర్కి వెళ్ళి చాలా ఏళ్ళు అయిపోయింది. అవునా? ఓకే. ఆనెస్ట్ ఫీడ్బ్యాక్ ఆర్ సైలెన్స్? అడిగితే నా ఆనెస్ట్గా నేను చెప్తాను, చెప్పేస్తాను. అడగలేదు అనుకోండి నా అంతటా నేను వెళ్ళి చెప్పను. ఓకే, చెప్పను. ఓకే. మీరు దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు, సర్టిఫికెట్స్కా లేకపోతే నాలెడ్జ్కా? నాలెడ్జ్. కీరవాణి గారు ఆర్ మణి గారు? సీనియారిటీని చూసుకుంటే కీరవాణి గారు. ఓకే. కేవి మహాదేవన్ గారు ఆర్ ఇళయరాజా గారు? నాకు ఇద్దరు కావాలి. ఎలా?
కుమార్, కేవి మహాదేవన్ గారు. ఓకే. బ్లాక్ అండ్ వైట్ మూవీస్ ఎక్కువ ఇష్టమా మీకు, లేకపోతే మీ జనరేషన్లో వచ్చిన? ఎనీ డే బ్లాక్ అండ్ వైట్, ఎనీ డే. అందులో ఉండే అసలు ఒక ఆనందంగా దేంట్లో లేదు, క్లారిటీ కానీ దేంట్లో లేదు. ఓకే. సునీత గారు ఆర్ గోపిక అక్క? గోపిక. ఓకే. చాలా 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 బాగుంది మ్యామ్, మీ మాటలు వింటుంటే అసలు ఎపిసోడ్ ఎండ్ చేయబుద్ధి కావట్లేదు ఫ్రాంక్లీ. సో నాకు ఇక్కడ దిస్ ఆర్ దట్ కూడా అయిపోయింది. అండ్ థర్డ్ సెగ్మెంట్ ఏంటంటే మ్యామ్, ఇది చాలా చిన్న సెగ్మెంటే. యూజువలీ ఒక స్వరం కానీ పాటల్లోని ఏదైనా స్వరం కానీ మీరు పాడితే, సనిద పదని సని నిద పమ పాదమా గమ పదని సనిద పమ నిద పమ గమ పద మగరి సమాగమ పదమా పదని సరిని నిని సగా తదని పాదమ పదని సనిద పమ గమ నిదని పదమ పదని సమాగరి సరి సనిద ప సన్నిద పమ గమ పదని బ్రోచేవా ఆరెవరురా. వావ్ మ్యామ్, సో బ్యూటిఫుల్ మ్యామ్. సో ఒక పొడుపు కథ మీరు వాళ్ళకి చెప్తే. మా ఇంటి వెనకాల ఇంగో చెట్టు, ఎంత కోసినా గుప్పెడు రాదు, చేతికి రాదు. ఏమిటో చెప్పండి మీరే. సో కీప్ గెస్సింగ్. నాకైతే ఆన్సర్ చెప్పేశారు శైలజ గారు. నేను సండే రోజు కింద కమెంట్స్లో పిన్ చేసేస్తాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. నాకు చాలా చాలా కూడా చాలా రిలాక్స్డ్గా హాయిగా. మీ మొదటి పాట ఏంటి, మా మైక్ ముందర మీ మీ భయం ఎలా ఉంది, అన్నీ పక్కన పాడుతుంటే మీరు ఎలా ఫీల్ అవుతారు, ఇవేవీ లేకుండా నేను చాలా హాయిగా ఏదో కూరలు కొనుక్కుంటున్నట్టు, బజార్కి వెళ్తున్నట్టు అలా చేసుకున్నాను. చాలా బాగుంది. వెరీ నైస్ పర్ణిక. ఐ విష్ ఆల్ ద బెస్ట్. లైఫ్లో మంచి 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 స్థాయికి వెళ్ళాలి మీరు, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.